గత 10-15 రోజులుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఒక భీకర యుద్ధం జరిగింది. దీని మీద మనం ఒక వీడియో కూడా చేసాం. 10 రోజుల పరస్పర కాల్పుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ డోహాలో మీట్ అయినాయి. ఖటార్ అండ్ టర్కీ ప్రోద్బలంతో వాళ్ళ యొక్క మీడియేషన్ తో మొన్న అక్టోబర్ 19న డోహాలో ఇమీడియట్ సీజ్ ఫైర్ కి అగ్రీ అయ్యాయి. ఒకసారి రెండు కంట్రీస్ సీజ్ ఫైర్ కి అగ్రీ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నార్త్ ఈస్ట్ లో ఉన్న హింద్కుష్ మౌంటైన్స్ నుండి కూనా రివర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ లోకి ఫ్లో అవుతుంది. ఆ పాకిస్తాన్ లోకి వాటర్ ఫ్లో అవ్వకుండా దాన్ని మళ్లించాలని చెప్పి దాని మీద డ్యామ్స్ కట్టాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మ్యాప్ ద్వారా ఇష్యూ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది కూనా రివర్. ఈ కూనా రివర్ ఆఫ్ఘనిస్తాన్ లోని హింద్కుష్ మౌంటైన్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఖైబర్ పఖ్తూన్వా దగ్గర పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుండి సౌత్ కి ట్రావెల్ అవుతూ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించి కాబుల్ రివర్ లో కనెక్ట్ అవుతుంది. కాబుల్ రివర్ లెఫ్ట్ కి ట్రావెల్ అవుతూ పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇండియా నుండి ఇండస్ రివర్ రైట్ కి ట్రావెల్ అవుతూ పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఇండియా ఇండస్ రివర్ ఆపేసింది. రాబోయే రోజుల్లో కూనా రివర్ ని ఆఫ్ఘనిస్తాన్ ఆపైపోతుంది. దీని ద్వారా పాకిస్తాన్ లోని స్వాట్ రివర్ అండ్ ఇండస్ రివర్ కి రాబోయే రోజుల్లో నీతి ఎద్దడి రానుంది. ద్వారా ఫ్యూచర్ లో పాకిస్తాన్ కి ఇరిగేషన్ గానీ హైడ్రో పవర్ గానీ అలాగే తాగునీటి అవసరాలకు గానీ వాటర్ స్కేర్సిటీ అనేది రాబోతుంది. సో పాకిస్తాన్ లో ఉన్న అన్ని ప్రొవిన్స్ ని కలుస్తున్న రివర్స్ అన్నిటిని ఇటు ఇండియా గానీ ఆఫ్ఘనిస్తాన్ గానీ బ్లాక్ చేయబోతుంది. ఇదే కదా స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ అంటే. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నుండి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. దీని ద్వారా నేను మీకు మరింత కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించగలను.